ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. ఓం గంగణపతే నమ, ఐం సరస్వత్యే నమ, గాయత్రీ పరంబికాయ నమ, దుమ్ దుర్గాయ నమ, క్రీం క్రీం మహాకాళికాయ నమ. ఓం నమ శివాయ శివాయ గురవే నమ. యా దేవీ సర్వభూతేషు మాతృరూపేణ సంస్థితః నమస్తస్యై 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 నమో నమః. క్రీం మహాకాళికాయ నమ, ద్రాం దత్తాత్రేయాయ నమ. ఓం నమో భగవతే మేధా దక్షిణామూర్తి మహ్యం మేధాం ప్రజ్ఞా ప్రయచ్చస్వ. క్లీం కృష్ణాయ గోవిందాయ గోపీజనవల్లభాయ శ్రీకృష్ణ పరబ్రహ్మణే పరంజ్యోతిషే నమ. ఆదిత్యాది నవగ్రహ దేవతాయ నమ. మాతృభ్యో పితృభ్యో ఋషిభ్యో గురుభ్యో నమో నమ. యూట్యూబ్ ప్రేక్షకులకు అందరికీ కూడా నమస్కారం అండి. నేను పాలపర్తి గురునాథ శర్మ, జ్యోతిషం వాస్తు సిద్ధాంతిని. మీకంతా కూడా గోచారీత్యా గ్రహాల యొక్క స్థితిగతి, వాటి ప్రభావం అంతా కూడా మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి మాస ఫలితాల్లో భాగంగా విశ్లేషణ చేయడం జరుగుతుంది. ఈ రోజున మనమంతా కూడా మే నెల మాస ఫలితాలంతా కూడా గోచారీత్యా మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ఎటువంటి ఫలితాలు వస్తున్నాయో తెలుసుకుందాం. ప్రధానంగా గోచార చక్రం అంతా కూడా చూసుకుంటే ఈ రకంగా ఉంది. గోచారంలో ప్రధానంగా శనీశ్వరుడు మీనరాశిలో సంచారం చేయడం, ప్రధానంగా అంగారకుడితో పాటు కలిగి మీనరాశిలో సంచారం చేస్తున్నారు. ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క అంగారకుడు అంతా కూడా మే నెలలో 13వ తారీఖు రోజున మేషరాశిలో సంచారం చేయడం, రాశి మార్పు అనేది జరుగుతుంది. మరియు ఇక్కడ రవి భగవానుడు అంతా కూడా మే నెల 14, 15 తారీఖులో అంతా కూడా మార్పు చెందడం అనేది, రవి సంక్రమణం అంతా కూడా ఈ యొక్క మేషరాశి నుంచి వృషభ రాశికి అంతా కూడా సంక్రమణం చేయడం జరుగుతుంది. బుధాదిత్య యోగం అంతా కూడా జరుగుతుంది. ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క రవిమంగళ యోగము, మన కుజమంగళ యోగం అంతా కూడా జరుగుతుంది. ప్రధానంగా చంద్రమంగళ యోగం అంతా కూడా జరగడానికి ఆస్కారం ఉంటుంది. మేషరాశిలో అంతా కూడా అంగారకుడు మేషరాశిలో సంచారం చేస్తారు. తర్వాత రవి భగవానుడు బుధుడితో పాటు కలిగితూ ఉంటాడు. మే నెల 14 తర్వాత వృషభ రాశిలో అంతా కూడా రవి భగవానుడు సంచారం చేయడం, ఈ యొక్క సంచారం అంతా కూడా ఈ రకంగా ఉంటుంది. ప్రధానంగా శుక్రుడు అంతా కూడా మే 14 తారీఖు తర్వాత వృషభ రాశి నుంచి మిథున రాశిలో సంచారం చేయడం, బృహస్పతి పాటు కలిగితూ ఉంటారు. ఈ యొక్క మిథున రాశిలో అంతా కూడా బృహస్పతి యొక్క సంచారం జరుగుతుంది. రాహు యొక్క సంచారం అంతా కూడా కుంభరాశిలో సంచారం జరుగుతుంది. కేతు యొక్క సంచారం అంతా కూడా చూసుకుంటే కేతు గ్రహం అంతా కూడా సింహరాశిలో సంచారం చేయడం జరుగుతుంది. తద్వారా ఈ గ్రహస్థితి అంతా కూడా చూసుకుంటే స్వల్పంగా కొన్ని రాశుల వాళ్ళకి ఇష్టమైన ఫలితాలు ఇవ్వడానికి ఆస్కారం ఉంటుంది. ఎటువంటి గ్రహదోషాలంతా కూడా ప్రామాణికంగా ఉన్నాయి. గోచార రీత్యా ఈ యొక్క గ్రహాల యొక్క ప్రభావం అంతా కూడా మానవాళి ఎటువంటి ప్రభావం అంతా కూడా చూపిస్తుంది. ప్రధానంగా చూసుకుంటే గ్రహస్థితి అంతా కూడా మెరుగుపడడానికి నవగ్రహ ఆరాధన చేసుకోవడం శ్రేష్టమైన ఫలితాలు ఇస్తుంది. జన్మ జన్మాంతరమైన మహాపాతక దోష నివారణార్థం ప్రతినిత్యం కూడా జగన్మాత ఆరాధన చేసుకోవడం, దేవీ కడ్మాల స్తోత్రం అంతా కూడా పఠించడం వల్ల అఖండ లాభాలు సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ఎటువంటి ఫలితాలు వస్తాయో తెలుసుకుందాం. కర్కాటక రాశి జాతకులకి మే నెల మాసంలో ఫలితాల్లో భాగంగా మే నెల మాసంలో అంతా కూడా కర్కాటక రాశి జాతకులకి స్వల్పమైన మిశ్రమైన ఫలితాలు రావడానికి ఆస్కారం ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ ప్రధానంగా ఏ స్థానంలో బృహస్పతి సంచారం జరుగుతుంది, మరియు ఏ స్థానంలో శుక్రుడు అంతా కూడా సంచారం చేయడం, ఖర్చులు విపరీతంగా పెరగడానికి ఆస్కారం ఉంటుంది. స్వల్పమైన ఆనందమైన ఫలితాలు ఏంటిదంటే బుధాదిత్య యోగంలో బుధ భగవానుడంతా కూడా ఇక్కడ ఏకాదశ స్థానంలో సంచారం చేయడం అనేది రాజయోగ ప్రాప్తి ఇస్తుంది. సూర్య భగవానుడు సంచారం వల్ల కూడా లాభాలు గణించడానికి ఆస్కారం ఉంటుంది. మీకంతా కూడా ఇక్కడ లక్ష్మీకారకుడైన శుక్రుడు అంతా కూడా ఏ స్థానంలో సంచారం చేయడం వల్ల శ్రమతో కూడిన సంపాదన వస్తుంది. మీకంతా కూడా స్వల్పంగా కష్టాలు విపరీతంగా పెరగడం కానీ, అప్పుల బాధ నుంచి బయటపడడానికి మాట పంటిప్పులు పడుతూ ఉండడం కానీ, కష్టాల నుంచి బయటపడడానికి మార్గాలు ఎత్తుక్కోవడం కానీ జరుగుతూ ఉంటుంది. చిన్న చిన్న చికాకులు, మనస్పర్ధలు జరగడం కానీ, అశాంతి లోపం అనేది జరుగుతూ ఉండడం కానీ జరుగుతుంది. ఎంత ప్రయత్నం చేసినా అనుకున్న స్థాయికి మీరు చేరుకుపోవడం, ఇటువంటి ఆందోళన చెందుతూ ఉండడం అనే పరిస్థితి కలుగుతూ ఉంటుంది. దీని నుంచి బయటపడడానికి నవగ్రహ శాంతి హోమాది కార్యక్రమాల్లో భాగంగా బగలామకి శాంతి హోమాది కార్యక్రమాలు ఆచరించుకోవడం, ప్రత్యంగరాదేవి శాంతి హోమాది కార్యక్రమాలు ఆచరించుకోవడం వల్ల శత్రు భయాల నుంచి నివారణ అవడానికి ఆస్కారం ఉంటుంది. శత్రు బాధల నుంచి బయటపడడానికి ఆస్కారం ఉంటుంది. తద్వారా ఎవరైతే విశేషమైన హోమాది కార్యక్రమాలు ఆచరించుకుంటారో విపరీత రాజ్యోగ ప్రాప్తి, ఆకస్మికంగా ధనయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. పసుపు కొమ్మల మాలనంతా కూడా అమ్మవారికి అలంకరణ చేయడం వల్ల రాజయోగ ప్రాప్తి లభిస్తుంది. ఆడిచ్చిన పశువునంతా కూడా అమ్మవారికి అలంకరణ కోసం మీరంతా కూడా దానంగా ఇవ్వడం వల్ల దేవాలయ ప్రాంగణంలో అఖండమైన గురుబలం పెరగడానికి ఆస్కారం ఉంటుంది. జూన్ 1వ తారీఖు తర్వాత ఉచ్చస్థానంలో బృహస్పతి సంచారం వల్ల అఖండ రాజ్యోగ ప్రాప్తి లభిస్తూ ఉంటుంది. మీకంతా కూడా ఈ గ్రహస్థితి రకంగా ఉంది కావున ఇష్టమైన ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది. నవగ్రహ శాంతి హోమాది కార్యక్రమాలు ఆచరించుకోవడం, పరమేశ్వరుడికంతా కూడా చెరుకు రసంతో, మామిడి పళ్ళ రసంతో అభిషేకాది కార్యక్రమాలు చేసుకోవడం వల్ల, అన్నాభిషేకం చేయడం వల్ల అప్పుల బాధల నుంచి బయటపడడానికి ఆస్కారం ఉంటుంది. మీకు ఆనందమైన జీవితం జీవించడానికి మంచి పరిష్కారం దొరకడానికి ఆస్కారం ఉంటుంది. గోమాత సేవ చేయండి. గోమాతకంతా కూడా పచ్చిగడ్డి అంటే పచ్చిక తెలగపిండి గ్రాసాన్నంతా కూడా సమర్పించడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. అన్నదానం చేయడం వల్ల కూడా మంచి ఫలితాలు పొందుతారు. అఖండమైన రాజీ ఫలితాలు కలగడానికి ఆస్కారం ఉంటుంది.
ఓం హనుమతే శ్రీరామదూతాయ నమ అని నామాన్ని జపాన్ని ఆచరించండి. దత్తాత్రేయాయ స్మరణ మాత్రైన సంతుష్టాయ నమ నామాన్ని జపాన్ని ఆచరించుకోవడం వల్ల రాజయోగ ప్రాప్తి కలుగుతుంది. మణిదీపేశ్వరి వర్ణన అంతా కూడా చదువుకోవడం కానీ, ఆ మణిదీపేశ్వరి ఆరాధన చేసుకోవడం వల్ల గృహయోగ ప్రాప్తి కలుగుతుంది. ధనధాన్యాది సమృద్ధి కలుగుతుంది. ఖర్చుల బాధల నుంచి బయటపడతారు. విపరీత ఖర్చుల నుంచి బయటపడడానికి ఆస్కారం ఉంటుంది. శ్రీమాత్రే నమ. రామ దత్తాత్రేయాయ.